ఇంత అప్రమత్తంగా వైఎస్ఆర్సీపీ ఉంటేనే వీళ్ళు చేసేటువంటి దొంగ చేష్టలు చూస్తూ ఉంటే ఈరోజు బాధేస్తూ ఉంది. ఎందుకంటే వీరు తెలుగుదేశంకి ఓట్లు వెయ్యరు అన్న కారణంగా కనుక ఈరోజు ఓటర్లను తొలగిస్తే రేపు పొద్దున ఈరోజు సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు అందుతూ ఉన్నాయి కాబట్టి పేద సాదా అందరూ కూడా చక్కగా బతకగలుగుతూ ఉన్నారు. రేపు పొద్దున ఓటు లేదు అంటే వాడు భారతీయుడు కాదని లేదా ఈ సమాజంలో ఒక వ్యక్తి కాదన్నట్టు లెక్క. అలాంటి వాళ్ళకి సంక్షేమ పథకాలు కూడా రావు. అంటే పెన్షన్లు కావచ్చు, అమ్మఒడి కావచ్చు, రకరకాలైనటువంటి రైతులకు సంబంధించినటువంటి పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఓటరే కానప్పుడు అతనికి ఎందుకు పథకాలు ఇస్తారు? కాబట్టి ఓటర్ లిస్టులో నుంచి కనుక వాళ్ళని కాదనుకున్న వాళ్ళని కనుక తొలగిస్తే వారందరికీ కూడా ఈ సంక్షేమ పథకాలు కానీ మొత్తం అన్ని కార్యక్రమాలు కూడా వారందరికీ కూడా నిలిపివేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రక్రియ ఈరోజు కొనసాగుతూ ఉందంటే అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. సరే, దీనికి సంబంధించి మేము చేసినటువంటి మొట్టమొదటి రోజు నుంచి కూడా జూన్ 15వ తారీఖు నుంచి కూడా మేము చేస్తున్నటువంటి పోరాటం నెల్లూరు జిల్లాలో అందరికీ కూడా తెలిసిన విషయమే. మొట్టమొదటిగా ఓటర్ లిస్టులు పరంగా తీసుకుందాం. మా అందరికీ కూడా ఓటర్ లిస్ట్ ఎట్టిస్తారంటే బ్లాక్ అండ్ వైట్లో ఓటర్ లిస్ట్ ఇస్తారు. అంటే ఈ విధంగా మాకు ఇచ్చేటువంటి అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి కానీ ఎవరికైనా కూడా ఓటర్ లిస్టులు ఇచ్చేటప్పుడు ఇలా బ్లాక్ అండ్ వైట్ లిస్టులు మా అందరికీ కూడా ఇస్తారు. అయితే జూన్ 15వ తారీఖున ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత టీడీపీ బిఎల్ఏలు అంటే ప్రతి పార్టీకి బిఎల్ఏలు ఉంటారు. టీడీపీ బిఎల్ఏల దగ్గర కలర్ ఉన్నాయి, అంటే రంగు ఫోటోలతో ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా అంటే రంగు ఫోటోలు ఉన్నప్పుడు, కలర్ ఫోటోలు ఉన్నప్పుడు ట్రేస్ అవుట్ చేయడానికి ఈజీగా ఉంటుంది, ఒక మనిషిని గుర్తుపట్టడానికి ఈజీగా ఉంటుంది. సో కలర్ ఫోటోలు ఉన్నప్పుడు ఆ రోజునే జూన్ 15వ తారీఖున మా వైఎస్ఆర్సీపీ బిఎల్ఏలు ఫోన్ చేశారు. సో టీడీపీ బిఎల్ఏల దగ్గర కలర్ ఫోటోలతో ఉన్నాయి, మీరేమో మాకు బ్లాక్ అండ్ వైట్లో ఇచ్చినారు అని చెప్పి వారు మాట్లాడడం కూడా జరిగింది. అయితే నేను అదే రోజు కలెక్టరేట్కి ఫోన్ చేశాను. ఆయన అషర్ గారు అని చెప్పి ఆయన ఈ ప్రక్రియలో ఈ ఓటర్ లిస్ట్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. నేను అషర్ గారికి ఫోన్ చేసి, సార్ ఇట్లా మాకు కలర్ ప్రింట్స్ కావాలా, ఈ ట్రేస్ అవుట్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి అడగడం జరిగింది. అయితే ఆయన చెప్పినటువంటి మాట, మేము కలర్ ప్రింట్స్ ఎవరికి ఇవ్వం సార్, బ్లాక్ అండ్ వైట్ మాత్రమే ఇస్తాము. అంటే లేదు సార్ ఉన్నాయి అంటే, ఒకవేళ కనుక మీరు కలర్ ప్రింట్స్ ఎవరి దగ్గర ఉన్నాయని కానీ చెప్తే వారి మీద డెఫినెట్గా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాము, అది చాలా తీవ్రమైనటువంటి చర్యగా తీసుకుంటాము, కలర్ ప్రింట్స్ బయట రాకూడదు, ఉండవు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. నేను వెంటనే మా వాళ్ళకి ఫోన్ చేశాను, ఇట్లా వాళ్ళు ఈ విధంగా చెప్తున్నారు, మీరు ఏమన్నా భ్రమపడ్డారేమో, అవి కలరే కాదు బ్లాక్ అండ్ వైట్ అయి ఉంటాయంటే ఇమీడియట్గా నాకు ఫోటోలు పెట్టారు. అంటే ఏదైతే టీడీపీ బిఎల్ఏల దగ్గర కలర్ ఓటర్ లిస్ట్ ఉన్నాయో వాటిని ఫోటోలు తీసుకొని నాకు పెట్టారు. కలర్తో ఉన్నటువంటి ప్రింట్స్ ఉన్నాయి. ఇంకోటి కూడా చూపించు, ఇట్లా ప్రతి దగ్గర ఇది కూడా కలర్తో ఉన్నటువంటి ప్రింట్. ఇలా టీడీపీ ఎమ్మెల్యేల దగ్గర అంతా కూడా కలర్ ప్రింట్స్ ఉన్నాయి. సో వీటిలన్నింటినీ కూడా నేను ఫొటోస్ తీసుకొని ఈ ఫోటోల్ని అషర్ గారికి పంపించాను కలెక్టరేట్లో. పంపించిన తర్వాత ఆయన నాకు కొంత సమయం కావాలని చెప్పి మళ్ళీ నాకు ఫోన్ చేసి, సార్ దీని మీద ఇది ఇటు రావడం తప్పే, నేను కమిషనర్ గారు కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తానని చెప్పి చెప్పారు. తర్వాత నేను సాయంత్రం కమిషనర్ గారికి ఫోన్ చేసినాను, ఏంటి సార్ ఇలాగా కలర్ ఫొటోస్తో టీడీపీ బిఎల్ఎల్ దగ్గర ఉన్నాయి, మాకేమో బ్లాక్ అండ్ వైట్ ఉన్నాయి, మేము అడిగితే కలర్ ప్రింట్స్ ఇవ్వాలా అంటే చట్టరీత్యా ఇవ్వకూడదు, మేము బయట వాటిని అంటున్నారు, మరి ఏంటి అంటే కమిషనర్ గారు నాకు సెలవు ఇచ్చింది ఏంటంటే, సార్ అవి దొంగచాటుగా తీసుకెళ్ళిపోతారు అని చెప్పాడు. ఏం చెప్పాలి, మీరు కూడా అట్లా చాటనైతే తీసుకెళ్ళండి అని అన్నారు. ఇది ధర్మమా సార్? ఆలోచించండి. టీడీపీ బిఎల్ఏలు ఎక్కడో ఒక దగ్గర దొంగచాటుగా తీసుకెళ్ళిపోతా ఉన్నారంటే వ్యవస్థలు ఎక్కడికి పోతా ఉన్నాయి? మరి మీరు యాక్షన్ తీసుకోవాలి కదా, నాకు చెప్పారు కదా, అవి కనుక ఉంటే మేము సివియర్ యాక్షన్ తీసుకుంటాము అని చెప్పి చెప్పాలి. కానీ మీరు అలా చెప్పకుండా వారు ఏదో దొంగచాటుగా తీసుకెళ్లారు, మీరు కూడా అట్లా తీసుకెళ్ళండి అంటే ఏం మాకు చేతనైతే కదా అట్లాంటి పనులు. సో మొట్టమొదటి రోజు నుంచే ఈ ప్రక్రియలో జరుగుతున్నటువంటి దుర్మార్గాలు ప్రారంభమైనాయని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే రెండోది మీ అందరికీ తెలిసిన విషయమే, బిఎల్ఓలు గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు, బిఎల్ఏలు మా పార్టీలకు సంబంధించిన వాళ్ళు. మరి బిఎల్ఓలకు సంబంధించి కమిషనర్ వాళ్ళతో మీటింగ్స్ పెట్టుకోవచ్చు, వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వచ్చు, రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఇన్వాల్వ్ కాకూడదు. మరి బిఎల్ఓలతో ఎక్కడ కూడా జరగలే. నారాయణ గారు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో వారందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసి
ఏ విధంగా ఓట్లను తీసేయాలా, ఏ విధంగా యాడ్ చేయాలా అని చెప్పి వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చినారు. మరి డైరెక్ట్గా నేను మీకు ఇంతకు ముందు కూడా ఒకసారి చూపించాను. ఈ విధంగా నారాయణ గారు ఆయన మీటింగ్స్ పెట్టడం బిఎల్ఓలతో కమిషనరేట్లో, పక్కన కమిషనర్, మేయర్, డిప్యూటీ మేయర్ వీరందరి సమక్షంలో ఆయన సమావేశాన్ని ఏర్పాటు చేసి వారికి డైరెక్షన్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్కి విరుద్ధమైనటువంటి చర్యలు. ఎక్కడా కూడా రాజకీయ నాయకులు ఈ వ్యవస్థలో, ఎన్నికల వ్యవస్థలో, ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో వారు ఇన్వాల్వ్ కాకూడదు. మరి నారాయణ గారు ఎక్కడా లేనట్లుగా బిఎల్ఓలతో సమావేశం ఏర్పాటు చేయడం, దానికి సంబంధించి వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది. మేము ఆ రోజే కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. వాటన్నిటి కూడా ఆయనకు ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఆయన మాకు మాట ఇచ్చారు, ఇది తప్పే, ఇలా చేయకూడదు, ఇది అత్యుత్సాహం, ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ఆ యాక్షన్ ఏం తీసుకున్నారో తెలియదు, కానీ ఒకటైతే బయట వచ్చింది, షోకాజ్ నోటీస్ ఇచ్చినారు అని. షోకాజ్ నోటీస్ ఇచ్చి యాక్షన్ తీసుకుంటాము అని ఈ రోజుకి కూడా ఆ యాక్షన్ అనేది ఏంటో తెలియట్లా. రేపు ఇంకో 4-5 రోజుల్లో ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతా ఉంది. ఈ ప్రక్రియ కంప్లీట్ అవుతా ఉన్నా కూడా ఈ రోజుకి కూడా కమిషనర్ చేసింది తప్పైనా ఈ రోజుకి కూడా ఏ యాక్షన్ తీసుకుంటున్నారన్నది ఈ రోజుకి కూడా తెలియదు. నెక్స్ట్ 3వ అంశం, కమిషనర్ గారు టీడీపీకి సంబంధించినటువంటి బిఎల్ఏలతో ఒక కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ కాన్ఫరెన్స్లో ఏ విధంగా మీరు ఎలక్షన్ ప్రాసెస్లో ముందుకు వెళ్ళాలా అని చెప్పి డైరెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా చేయకూడదు. మీరు బిఎల్ఏలతో, పార్టీలకు సంబంధించిన బిఎల్ఏలకి మీరు డైరెక్షన్స్ ఇవ్వాలంటే అన్ని పార్టీల బిఎల్ఏలని కూడా మీరు కాన్ఫరెన్స్లోకి తీసుకొని అందరినీ కూడా సమంగా చూడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది. అలా కాకుండా టీడీపీ బిఎల్ఏలకు మాత్రమే మీరు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి వారిని ఏ విధంగా మీరు వెళ్ళి మీ ఓట్లను కాపాడుకోవాలని చెప్పి ఆయన కాన్ఫరెన్స్లో కూడా చెప్పడం జరిగింది. దీనిని కూడా మేము అటు ఎస్ఈసికి కానీ సిఈసికి కానీ కంప్లైంట్ చేసి దాన్ని కలెక్టర్ గారికి కూడా మరలా పంపించడం కూడా జరిగింది. ఇది కూడా ఈ విధమైనటువంటి పోకడలు తప్పు. ఆ విషయాన్ని కమిషనర్ గారితో మాట్లాడితే కమిషనర్ గారు ఏమంటారంటే, కావాలంటే మీ బిఎల్ఏలతో కూడా ఒక కాన్ఫరెన్స్ పెట్టండి, నేను మీ వాళ్ళకు కూడా ఏదో ఒక మాటలు చెప్తాను అంటారు. ఇది ధర్మమా? టీడీపీ వేసినటువంటి షామేనాలో కూర్చొని ఇక్కడికి రండి అని చెప్పి ఓటర్లను పిలిపించుకునేటువంటి పరిస్థితి మనం చేస్తా ఉన్నామంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలా? ఎందుకు మీరు రాజకీయ పార్టీల్ని ఎన్నికల వ్యవస్థకి మీరు లీక్ చేస్తూ ఉంటారు? ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా మీరు గనక ఎవరైనా సామాన్యులకి నష్టం కలిగించేలాగా ఓటర్లని తొలగించినట్లయితే మాత్రం తప్పకుండా కూడా ఈ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మాత్రం తెలియజేస్తా ఉన్నాను. జీవితంలో సరైన జోడీ దొరికితే ప్రతిరోజు ఒక పండుగలా అనిపిస్తుంది. ఆ ఆనందాన్ని మీ జీవితంలోకి తీసుకురావడానికి ఉంది వాసూస్ మ్యారేజ్ బ్యూరో. మా అనుభవం, నమ్మకం, వ్యక్తిగత సేవలతో మీకు సరైన జీవిత భాగస్వామిని చేరువ చేస్తాం. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. మీ సంతోషకరమైన భవిష్యత్తు వైపు మొదటి అడుగు వేయండి. వాసూస్ మ్యారేజ్ బ్యూరో, మీ సంతోషానికి ప్రారంభం. వాసూస్ మ్యారేజ్ బ్యూరో, విఆర్సి సెంటర్, దండువారి వీధి, ఆపోజిట్ టౌన్ హాల్, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్.